అందుకే ఆ గణేశునికి గణపతి అనే పేరు వచ్చింది. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు 4వ రోజు 4వ కథతో మీ ముందుకు వచ్చేసిన. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ కథలోకి వెళ్ళిపోదాం. ఓ రోజు గణేశుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి గణాధిపత్యం కోసం పోటీ పడుతుంటారు. ఆ పోటీలో భాగంగానే ఎవరైతే మొదట ముల్లోకాలను చుట్టేసి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తామని చెప్పేసి చెప్తారు. ఇక వెంటనే కుమారస్వామి లేట్ చేయకుండా నెమలి వాహనం ఎక్కేసి ముల్లోకాలను చుట్టడానికి వెళ్ళిపోతాడు. గణేశుడు మాత్రం భిన్నంగా అక్కడే ఉన్న శివపార్వతులకు నమస్కరించి వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అయిపోయింది, నేను ముల్లోకాలు చుట్టేసి వచ్చినానని చెప్పేస్తాడు. అదెట్లా కుదురుతుంది, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దలు ప్రశ్నించగా, నేను ఓ బాలునికి వాళ్ళ తల్లిదండ్రియే సమస్తము సర్వము, పైగా నా తల్లిదండ్రులు సాక్షాత్ శివపార్వతులు, వాళ్ళలోనే సర్వం జగత్తు ఇమిడి ఉన్నది, అందుకే నేను వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశానని చెప్పేసి చెప్తాడు. ఆ తెలివికి మెచ్చిన పెద్దలు గణేశునికి గణాధిపత్యం ఇస్తారు. గణపతి అంటే గణానికి అధిపతి, అందుకే ఆ గణేశునికి గణపతి అనే పేరు వచ్చింది. ఈ కథకు కంటిన్యూయేషన్ రేపు ఇంకో స్టోరీ వస్తుంది. దీనికి కంటిన్యూయేషన్ ఇంకో స్టోరీ ఉంది. Day 5 స్టోరీలో చెప్దాం అది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హలో మిత్రమా.